జనరల్గా లాక్డౌన్ ఉండడం వల్ల అసలు వ్లాగ్ చేయడం వీలవ్వలేదు. అలాగే నాకు కొద్దిగా వర్క్ కూడా ఫుల్ ఉంటుంది. ఇక తెలుసు కదా జిహెచ్ఎంసీ అంటే ఎలా ఉంటుందో. లాక్డౌన్లో చాలా వర్క్ ఉండేది, అందుకోసం నేను వ్లాగ్స్ చేయలేకపోయా. చూద్దాం ఇప్పుడు వీలైద్దాము. మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. లాస్ట్ వీక్ కూడా ఒక ట్రిప్కి అయితే వెళ్ళాం, అంటే హైదరాబాద్లోనే చిన్నది, మన గండిపేట లేక్కి వెళ్ళాం. ఆ వ్లాగ్ చేయలేకపోయినా. షామీర్పేట్ లేక్ ఇంకొక 16 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ప్రజెంట్ వచ్చేసి మనం బొల్లారం దగ్గర ఉన్నాం. సండే కాబట్టి చాలామంది ఉంటారు నాకు తెలిసి మ్యాక్సిమం అక్కడ. అందరూ హైదరాబాద్లో స్టే చేసే వాళ్ళందరూ సండేస్ ప్లాన్ చేస్తారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అలాగే చాలామంది ఎంప్లాయీస్ అనమాట. సాఫ్ట్వేర్ అనే కాదు, చాలామంది ఎంప్లాయీస్ అనేది ఫ్రీ టైం దొరికింది కాబట్టి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఈ మధ్యనే లాక్డౌన్ కూడా మొత్తం తీసేసి, అంతే మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ లాక్డౌన్ తీసేశారు అనుకో. కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండేది కదా, ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ కూడా ఒకటి తీసేశారనమాట. అందుకోసమే అందరూ చాలా ఫ్రీగా తిరుగుతున్నారు హైదరాబాద్లో అయితే. ఈ వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో నాకు అర్థమవుతలేదు, ఎందుకంటే మైక్ అయితే కనెక్ట్ చేశాను కానీ చాలా రోజులు అయింది కదా, ఒక 3 months అయింది నేను కెమెరా యూజ్ చేయక. వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో నాకు అర్థమవుతలేదు. చూద్దాం. బాగానే రికార్డ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకొక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. హోలీ ట్రినిటీ చర్చ్. యాక్చువల్లీ మేము ఒక 3 bikes పైన వెళ్తున్నాం, మొత్తం 6 members. ఇంకొక బైక్ కూడా వస్తుంది, అంటే డైరెక్ట్గా వస్తా అని చెప్పారు వాళ్ళు అక్కడికి. మొత్తం 8 members వెళ్తున్నాం ప్రెసెంట్ అయితే మేము. చాలా బైక్సే కనిపిస్తున్నాయి ఈ హైవే పైన అయితే. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మేమైతే కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్తారని అనుకుంటున్నాను నేనైతే. ఆఫీసర్స్ మెస్ అంట. ఇది మొత్తం మిలిటరీ ఏరియా, అంటే ఇక్కడ మీకు సరౌండింగ్స్ అన్నీ స్టేటా ఇట్లా. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంట. మ్యాప్ పెట్టుకోమని ఒకరిని, ఎవరన్నా మ్యాప్ పెట్టుకోమని బ్రో, ఎవరినన్నా మ్యాప్. ఇవన్నీ మిలిటరీ క్వార్టర్సే కదా, ఇవన్నీ ఎయిర్ ఫోర్స్వి మిలిటరీవే ఉన్నాయి చూడు. నంబర్ 1 ఆఫీసర్స్ మెస్ అంట, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్. ఇది మొత్తం మిలిటరీ ఏరియా, ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఏరియా, అందుకోసం ఇంత నీట్గా ఉంది. ఈగాల్ బస్ స్టాప్. కానీ సీనరీ మాత్రం సూపర్ ఉంది, ఎందుకంటే ఈ మధ్య కంటిన్యూస్గా వర్షం పడుతుంది కాబట్టి ఎటు చూసినా గ్రీనరీ, మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది. ఇక ఇటు సైడ్ అయితే కొద్దిగా మనకి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక ఆర్మీ బేస్ అలాగే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూశారు కదా లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ట్రైనింగ్ సెంటర్, ఇది ఎయిర్ ఫోర్స్ది. అందుకోసం నీట్గా ఉంది ఏరియా. బస్సులు కూడా తిరుగుతున్నాయి, కాకపోతే మనకు ఆ మధ్య అన్నీ బంద్ ఉండే కదా, ఈ మధ్య బస్సులు కూడా చాలా తిరుగుతున్నాయి. పబ్లిక్ కూడా బాగానే తిరుగుతున్నారు అనుకోండి హైదరాబాద్లో. కొద్దిగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని మనం కూడా హైదరాబాద్లో తిరిగితే బాగుంటుంది ఇంకొన్ని రోజులు అంతే. ఇక్కడ నుంచి కరీంనగర్ ఇంకొక 83 కిలోమీటర్స్ అంట, ఇప్పుడే బోర్డు చూశాను.
యాక్చువల్లీ నా బండికి పొల్యూషన్ లేదు, పొల్యూషన్ చేయాలి. ఎవరైనా పట్టుకుంటే కష్టం. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట అంట. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ. శానిటైజింగ్ బాగా చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్లోనైనా అంటే కొద్దిగా శానిటైజేషన్ వర్క్ అనేది మంచిగా నడుస్తుంది అనమాట. అంటే ఆఫీస్ శానిటైజ్ చేయడము, అలాగే వెహికల్స్ శానిటైజ్ చేయడం కొద్దిగా నీట్గా చేస్తున్నారు. అంటే సేఫ్టీ మెజర్స్ బాగానే తీసుకుంటున్నారు ఆఫీస్లోకి అయితే. కానీ హైదరాబాద్లోనే టెస్టులు కొద్దిగా తక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ అకాడమీ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్. యాక్చువల్లీ అందరూ సెనా యూజ్ చేస్తారు కదా. సెనా యూజ్ చేసే బదులు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సెనా బదులు మనం ఎంత ఈజీగా వేరే వాళ్ళ దగ్గర కనెక్ట్ అవ్వచ్చు అంటే మన స్టేట్లో లేదా వేరే స్టేట్లో ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. అంటే ఆంధ్ర తెలంగాణలో అయితే సెనా లేకుండా కూడా మనము ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు ఎవరి దగ్గరైనా. అన్నీ వెళ్తున్నాయి, చాలా వెహికల్స్ వెళ్తున్నాయి, నేను చూసా ఇందాకనే. కానీ మంచి బండే బ్రో, RX 100 కూడా సూపర్ ఉంటుంది. కానీ కిరాకు ఉంటుంది. అదే మొన్న ఏమంటాం దా, ఇది కొత్తది. యాక్చువల్లీ సెనా బదులు మనం వేరేగా ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు అంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు బైకర్స్ ఉంటారు కదా, ఒక బైకర్ నుంచి ఇంకో బైకర్కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే మనం కాన్ఫరెన్స్ కాల్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. అంటే నెట్వర్క్ ప్రాబ్లం లేని దగ్గర మనం కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని ఈజీగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వచ్చు. మనము సెనా ఓన్లీ 4 కిలోమీటర్సే వస్తుంది. 4 కిలోమీటర్స్ నాకు తెలియదు, అప్రాక్సిమేట్లీ 4 or 3 కిలోమీటర్స్ అనుకుంటా సెనా వచ్చేది. రేంజ్ 2 ఉండొచ్చు. లేకపోతే మనం కాన్ఫరెన్స్ కాల్ అయితే ఎక్కడి నుంచైనా మాట్లాడుకోవచ్చు, కానీ నెట్వర్క్ ప్రాబ్లం ఉండదు. అంటే మొత్తం 5 మెంబర్స్ దగ్గర మాట్లాడుతుంటే 5 మెంబర్స్కి నెట్వర్క్ ప్రాబ్లం ఉండకుండా ఉంటే మనం ఈజీగా కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఇంకా చాలా బెటర్ కదా. మనం ఇప్పుడు సెనా కోసము 30,000 పెట్టి సెనా తీసుకునేంత రేంజ్ ఉండదు కదా అందరికీ. మనము అలాంటప్పుడు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని చాలా ఈజీగా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. వెదర్ కూడా కూల్గా ఉంది. క్లైమేట్ కూడా కొద్దిగా ఇట్లాగే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండ కొట్టిందనుకో మనము అలసిపోతాం తొందరగా ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోద్ది. కరీంనగర్, వరంగల్, నాగపూర్ ఇటు లెఫ్ట్ సైడ్లో, షామీర్పేట్ స్టేట్, కరీంనగర్ స్టేట్. కానీ బాగుంది. ఔటర్ రింగ్ రోడే అనుకుంటా ఇది. ఔటర్ రింగ్ రోడే. చాలామంది ఉన్నారు, నాకు తెలిసి చాలామంది ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. అక్కడ హాలిడే కదా, సండే. పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెకింగ్. సిద్దిపేట 75 కిలోమీటర్స్, కరీంనగర్ 135, రామగుండం 198. మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుండేదేమో సీనరీ. పెట్రోల్ అయితే ఉంది మ్యాక్సిమం. ఒక 100 కిలోమీటర్స్ సిటీ నుంచి కాబట్టి ఈజీగా నా బైక్ వెళ్ళి రాగలుగుతాను.
చాలామంది వ్లాగర్సే ఉన్నారు వెళ్ళే దాంట్లో. R15 కేటీఎంలు రాయల్ ఎన్ఫీల్డ్ చాలా వెళ్ళాయి ఇందాక మా ముందు చూశారు కదా మీరు కూడా, చాలామందే ఉన్నారు. ఆఫ్రికన్ ట్విన్ బో చూసిన, ఆఫ్రికన్ ట్విన్ బో, ఆఫ్రికన్ ట్విన్ టైగర్ పోతున్నాయి చూసినావా? 2 బైకులు పోయినాయి ఆఫ్రికన్ ట్విన్. ఆఫ్రికన్ ట్విన్ 2 వెళ్ళిన అటు సైడ్. ఆఫ్రికన్ ట్విన్ అని అది ఆఫ్రికన్ ట్విన్ దాని పేరు. కాస్ట్ వచ్చేసి దగ్గర 15 లక్షలు 16 లక్షలు ఉంది కదా. 2 బైకులు, టైగర్ ఒకటి వెళ్ళింది. అదే అనుకుంటా కదా, తెలంగాణ బంగారు తెలంగాణ అంట. మళ్ళీ రిటర్న్ వద్దామా, ఇటు పోయి పోదామా? ఏమంటావు? బాగుంది కదా, పోదామా? ఇటు పోయి పోదామా? రిటర్న్ వచ్చాడికి ఎండగా ఉంటుంది కదా. ఇది ఏ ఏరియాకు? షామీర్పేటలేక? కానీ బాగుంది, లొకేషన్ బాగుంది. నార్మల్గా చెప్తున్నా, అసలు యాక్చువల్లీ మనం ఏమై కానీ ఇక్కడ మంచిగా డెవలప్ చేస్తున్నారు బ్రో హైదరాబాద్ని బాగా డెవలప్ చేస్తున్నారు కదా. పోయిండా అమరేష్ బ్రో? ఎటు పోయిండు? ఇట్లా రా, ఇట్లా కిందికి రా. సౌండ్ వస్తుంది. పోదామా? అవును, కానీ ఇది మొత్తం రాక్ బాగుంది చూసినావా? కింది వరకు రాక్ మంచిగా ఉంది, కింది వరకు అంటున్నా. బంగారు తెలంగాణ అంట. మంచిగా ఇదంతా డెవలప్ చేసి టూరిస్ట్ స్పాట్స్ కిందకి కన్వర్ట్ చేస్తే మస్తు అవుతుంది, ఇన్కమ్ కూడా వస్తుంది కదా బ్రో గవర్నమెంట్కి. టికెట్ అట్లీస్ట్ ఒక 5 రూపీస్ పెట్టాలి ఒకరికి సెట్. అదే కానీ ఈ యమహావి టైర్లు స్మూత్గా ఉన్నాయి బ్రో, అంటే స్మూత్గా ఉన్నాయి. టైర్లు కూడా గ్రిప్పింగ్ అనిపించదు. బజాజ్ అంటే రేటు FZ5 టైర్, FZS టైర్ ఎంత గ్రిప్ ఉంటాయో. అవును, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ టైర్లు బాగా స్మూత్ ఉన్నాయి అనిపిస్తుంది బ్రో. అంటే ఏ చిన్నది అయినా గీసుకుపోయినట్టు కనిపిస్తుంది టైర్ మీద నాకు. అట్లా అని అంటే మొత్తం ఇట్లా లైన్స్ వచ్చి క్రాక్ వచ్చినట్టు.
అదే అంటే స్మూత్ టైర్లు ఇచ్చినట్టున్నాడు రేసింగ్కి కదా బ్రో, అంటే రేసింగ్ బైక్ లాగా డిజైన్ చేశారు కాబట్టి స్మూత్ ఇచ్చినట్టున్నాడు టైర్. Yeah. మరి పోదాం. అడిగి ఒక్కసారి అది ముందు నుంచి ఉందంట ఉందా? కానీ నీళ్ళు బాగానే ఉన్నట్టున్నాయి లోపల, దాని మీద పడ్డ నీళ్ళు వచ్చి ఆగినాయి, ఇన్ని ఉన్నాయి చూడు. ఈ కెనాల్స్ ఏమో అటు సైడ్ ఇటు సైడ్ కెనాల్ పెట్టుకురా, అదే స్పాట్ కోసం పెట్టుకురా, స్పాట్ కోసం పెట్టుకురా. వెనకకి వెళ్దామా ఎటు వెళ్దాం? మొత్తం రౌండ్ తిరగవచ్చు అంట బ్రో, మొత్తం ఇట్లా రౌండ్ తిరగవచ్చు అంట. పోదామా? రైట్ మరి అదే మొత్తం ఒక రౌండ్ వేసేద్దాంపా, ఇట్లా మొత్తం రౌండ్ వేసేద్దాంపా ఒకసారి. ఇలా వెళ్ళి అక్కడ డైరెక్ట్ రౌండ్ వేసేద్దాం, ఇలా వెళ్దాం. ఏదైనా డౌన్ అంటే మరి ఇలా వెళ్ళి మళ్ళీ అదే దగ్గర కదా మనకి, ఇట్లా ఇట్లా రౌండ్ వేద్దాం పా, ఇట్లా ఒకసారి. మస్తు ఉంది కదా. కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తే నాకు అర్థమవుతలేదు. మొత్తం 4 సైడ్స్ అంటే మొత్తం రౌండ్గా వాల్ ఉంది చూసినావా, ఎంబాక్మెంట్ ఉంది మొత్తం, అదే ఎంబాక్మెంట్ ఉంది మొత్తం. ఇది మొత్తం ఎంబాక్మెంటే అంటారు కదా దీన్ని, ఇది మొత్తం ఇటు సైడ్ ఎంబాక్మెంట్ అంటారు కదా. అది వేరా? వీళ్ళు ఇక్కడ నుంచి లోపలికి వస్తున్నాయా లేకుంటే? కానీ గ్రాఫ్ ఉంది లొకేషన్ అసలు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ కెనాల్స్ మనకి లెఫ్ట్ సైడ్లో కెనాల్స్ మస్తు ఉంది చూడడానికి. అక్కడ మొత్తము నర్సరీ టైప్లో ప్లాంటేషన్ చేస్తున్నారు, అంటే మన ఫార్మింగ్ చేస్తున్నారు అన్నమాట. నర్సరీ టైప్లో సెట్ చేసి ఫార్మింగ్ చేస్తున్నారు. ఇవన్నీ నాలాస్ ఉన్నాయి, అంటే మన కెనాల్స్, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అంటాం కదా. దీనికి మొత్తం 4 సైడ్స్ అంటే మొత్తం సర్కిల్ లాగా ఉంది కాబట్టి మొత్తం 4-5 ఉన్నట్టున్నాయి కెనాల్స్ టోటల్గా. ఇంకా కొద్దిగా రోడ్ అయితే వేయలేదు, అంటే ఒక 90% వరకు రోడ్ వేసేసారు, ఒక 10% అక్కడక్కడ రోడ్ వేసారు. దీనిపైన మేము ఒకసారి కిందికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. లోపలికైతే ఏం దిగాము, కాకపోతే జస్ట్ ఫోటో దిగడానికి కొద్దిగా కిందికి దిగామని అనుకుంటున్నాం. చాలామంది వచ్చారు బైకర్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 11 అవుతుంది, 10 అవుతుంది. అందుకోసం ఎండ కూడా బీభత్సం కొడుతుంది.
ఆల్రెడీ వేడి స్టార్ట్ అయిపోయింది లోపల. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కానీ లాక్ ఉంది కదా. ఫోన్కి వెళ్ళారా కానీ లాక్ ఉంది కదా. అవునా పైప్ అందుకే ఉడిపోయింది. ఇట్లా దిగొచ్చా? ఓకే అక్కడికి వెళ్ళి ఎక్కేటప్పుడు ఉంటుంది. ఎక్కొచ్చు. ఇంకా సింపుల్ ఉంటుంది. ఇవి గట్టిగా ఉన్నాయి కొద్దిగా. ఇదే సార్ డౌన్ ఉంది కొద్దిగా ఇంకా. అవును బాగుంది. స్టెప్స్ ఉన్నాయి కానీ లాక్ ఉందన్నమాట స్టెప్స్కి. యాక్చువల్ జనరల్గా ఓపెన్ చేస్తారు కానీ స్టెప్స్కి అందరు దిగుతారని చెప్పేసి లాక్ వేశారన్నమాట. కానీ బాగుంది వ్యూ చూడడానికి. మనకు ఎన్ని మీటర్స్ ఉంది? 690 స్టోరేజ్. స్టోరేజ్ ఎంత ఉంది? 690 690 ఫీటా? అదే అదే 699 699 ఫీట్. ఇప్పుడు ఎంత ఉంది? 625 దగ్గర ఉంది. మీన్ సీ లెవెల్. దీపాలు కావాలంటే తీసుకెళ్ళవచ్చు మీరు వచ్చి. Yeah. ఏమైంది? ఏమైంది? సెక్యూరిటీ మన వచ్చామని సెలెక్ట్ చేశారు. ఏమవుతున్నాడా వెనకాల పెద్ద ఎవరు వస్తున్నారా? అందుకే పోలీసులు అక్కడ వచ్చినట్టు అటు సైడ్ ఉన్నట్టున్నారా? వాటర్ కలర్ చూసినావా బ్రో? అంటే మేఘాలదేమో మర్చిపోయినా. పైన మేఘాలు ఉన్న దగ్గర డార్క్ ఉంది, తర్వాత ఎల్లో కలర్ అయింది అక్కడక్కడ. అక్కడికి ఇప్పుడు అంటే కింద నుంచి పంపు చేసుకొని అక్కడ ఇక్కడికి చేస్తున్నారా? పైకి వస్తున్నాయా వాటర్? రిజర్వాయర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు రిజర్వాయర్ కనిపిస్తుంది. మేము మొత్తం రౌండ్ వేయలేకపోయాం ఎందుకంటే ఎవరో మినిస్టర్స్ వస్తున్నారు. వాటర్ని లిఫ్ట్ చేసి అంటే పంపిస్తుంటారు, పంప్ చేస్తుంటారు. ఇక్కడ స్టోర్ చేసుకొని మనకు 3 అయితే ఏమంటారు మనకి కెనాల్స్ ఉన్నాయి సైడ్కి. అంటే మనకు ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకుని డైరెక్ట్గా పొలాలకు పంపించడానికి 3 కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల ద్వారా ఇక్కడ నుంచి వాటర్ అనేది స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఫార్మింగ్ ల్యాండ్కి పంపిస్తారన్నమాట. అందుకోసం ఇది డిజైన్ చేశారు అలాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.